ఈరోజు సరదాగా విజయవాడ వచ్చాను మామ. విజయవాడ వచ్చాను కదా, ఖాళీకి ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి పీవీపీ మాల్కి వచ్చాను. చూడండి, పీవీపీ మాల్ క్రిస్టమస్ సందర్భంగా ఎలా డెకరేషన్ చేశారో చాలా బాగుంది కదా, మామూలుగా లేదు. క్రిస్టమస్ సందర్భంగా చాలా బాగా డెకరేషన్ చేశారు. చూడండి మిత్రులారా, ఒకసారి లైటింగ్ కానీ అసలు డెకరేషన్ బాగుంది మామ. చాలా బాగుంది కదా. ఇక్కడ అది మంచులో ఒక బొమ్మ వస్తుంది కదా, ఆ బొమ్మ పేరు ఏంటో నాకు కూడా తెలియదు, అది కూడా ఉంది ఇక్కడ. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్స్, అది ఎక్కించి ఒక రౌండ్ 2 రౌండ్లు తిప్పినందుకు 150 రూపాయలు తీసుకుంటారు మామ. మీలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే సరదాగా తీసుకొని వచ్చి ఇక్కడ టైం పాస్ చేయవచ్చు. మనం ఎట్లాగో ఖాళీగానే వచ్చాము. అదిగోండి, చూడండి, చాలామంది ఆ బొమ్మ దగ్గర ఫోటోలు దిగుతున్నారు. ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా మామ. మామూలుగా ఉండదన్నమాట విజయవాడ పీవీపీ అంటే. ఇక్కడ లేడీస్కి సంబంధించినవి మొత్తం పర్ఫ్యూమ్లు, ఇయర్ ఫోన్లు మొత్తం అమ్ముతున్నారు. బట్టలు కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి మా. ఇంకెందుకులే ఖాళీగా ఉండడం అని చెప్పి కింద అంత వాటికి చూసాంగా, పైకి వెళ్దామని చెప్పి ఎక్కుతున్నాను పైకి. చూడు, లిఫ్ట్ ఎక్కా, అదే దీన్ని ఏమంటారో తెలియదు మనకి. కారు ఉంది మా, బ్రిజా గారు, చాలా బాగుంది. సన్ రూఫ్ వెహికల్ అమ్ముతారంట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కొనుక్కోవచ్చు మామ ఆ కార్ని. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను నేను. అటు ఇటు చూసేసేసి మనం చూడాల్సినవి ఏమి లేవు అని చెప్పి కిందికి వచ్చేసాను మామ. ఆల్రెడీ నేను చాలాసార్లు వచ్చాను పీవీపీ మాల్కి, మొత్తం తిరిగాను మామ. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సరదాగా చూస్తారని చెప్పి వీడియో తీసి పెట్టాను. ఎవరైనా వచ్చేవాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే విజయవాడ వచ్చి పీవీపీ మాల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా పీవీపీ మాల్ దగ్గరికి వచ్చేస్తారు. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇటు క్రిస్మస్ చెట్టు మామ, ఇది అదే బయటికి వెళ్తే బయట ఇది ఇలా ఉంది క్రిస్మస్ చెట్టు, చాలా బాగుంది. బయట నుండి ఇలా ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఇలా డెకరేషన్ చేసి పెట్టారనమాట. ఆడియన్స్, ప్రేక్షకులు ఎవరైనా రావచ్చు ఇక్కడికి నటించడానికి మాత్రం.